చదువుకొని ఇప్పుడు కామారెడ్డిలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా ఉండడం వల్ల పిల్లలకు సరిగ్గా దుప్పట్లు నేను చెప్పిన కాబట్టి ఒక్కసారి సార్ వాళ్ళకు గట్టిగా మీ చెప్పండి. ఉంటే మనం కూడా హాస్టల్లో ఇదే విధంగా ఉన్నాం కదా. ఇప్పుడు మన పిల్లలు ఆ విధంగా ఉండదు. కానీ మీరు సరిగా తిండి లేకున్నా ఇవి లేకుండా నేను కూడా క్లాస్మేట్స్ చిన్నప్పుడు ఉప్పలవాయి ఇట్లానే మీలాగా హాస్టల్లో చదువుతున్నాను. మంత్యా నాయక్, మాది పక్క ఊరు దూస్గాం గొల్లమాట తాండ మాది. నేను ఇదే డిచ్పల్లి హాస్టల్లో 6 సంవత్సరాలు 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు 1975 నుండి 81 వరకు ఇదే డిచ్పల్లిలో హాస్టల్లో ఉండి చదువుకున్నాను. కష్టపడి చదువుకున్నాము. పిల్లలు కూడా అదే విధంగా చదువుకోవాలని ఆ ఉద్దేశంతో పిల్లలకు నేను బిమ్గల్ హాస్టల్లో ఒక విషయం పేపర్ న్యూస్ చూడంగానే నాకు ఇంకా చలనం వచ్చింది. పిల్లలకు ఇటువంటి సౌకర్యాలు లేకుంటే ఎలా చదువుతారనే ఉద్దేశంతో మా కాలనీ మా ఫ్రెండ్స్కు వాళ్ళకు చెప్పగానే వాళ్ళు సహకరించి ఈ బ్లాంకెట్స్ పంచుదామనే ఉద్దేశంతో డిచ్పల్లి హాస్టల్లో వార్డెన్ మారుతి గారికి మాట్లాడడం జరిగింది. ఆయన ఓకే, మా దగ్గర 85 మంది పిల్లలు ఉన్నారు, పిల్లలకు దుప్పట్లు లేవని చెప్పేసరికి మేము 85 బ్లాంకెట్స్ తీసుకొని మా కాలనీ తరపున
వచ్చి ఇక్కడ పంచడం జరుగుతుంది. అదేవిధంగా పిల్లలు కూడా బాగా చదువుకోవాలని కోరికతోని మేము ఇదే స్టేజ్తోని పైకి వచ్చినాము. మేము ఉన్నత విద్య చదువుకొని మంచి ఉద్యోగాల్లో ఉన్నాము. ఇప్పుడు రిటైర్మెంట్ దగ్గరలో ఉన్నాము. అదేవిధంగా మీ పిల్లలు కూడా మీరు కూడా ఈ కష్టపడి మంచిగా చదువుకొని మంచి ఉన్నత స్థాయికి ఎదగాలనే ఉద్దేశంతో పిల్లలకు అన్ని సౌకర్యాలు ఉండాలని మా కాలనీ తరపున ఈ బ్లాంకెట్స్ పంచడం జరిగింది. అదేవిధంగా పిల్లలు మంచిగా ఒకరినొకరు సహకరించి గ్రూప్గా డిస్కస్ చేసుకొని మంచిగా చదివి అన్ని విధాల కష్టాలని ప్రతి పిల్లలకు ఈ రోజుల్లో మేము చదువుకునేటప్పుడు అయితే అసలు ఇంకా ఏమి లేకుండే, సరి అయిన వసతులు లేకుండే. ఇప్పుడు గవర్నమెంట్ కూడా అందరికీ మంచి వసతులు కల్పిస్తుంది. టైంకు ఉండకపోవచ్చు కానీ మంచి ఆహారం ఉంది, మంచి వార్డన్లు ఉన్నారు, మంచిగా టీచర్లు ఉన్నారు, అందరూ మంచి పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ ఉన్నారు. ప్రతి క్వశ్చన్స్ వాళ్ళకి అడిగి తెలుసుకొని మంచిగా చదువుకొని బాగుపడాలని మా ఉద్దేశం. ఈ వారం 10 రోజుల నుంచి చలి తీవ్రత ఎక్కువైంది. ఈ చలి తీవ్రతలో పిల్లలు ఎలా ఉన్నారో అనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మేము హాస్టల్లో ఉన్నప్పుడు కూడా మాకు సరి అయిన దుప్పట్లు లేక మాకు వచ్చిన బాధలు ఇప్పుడున్న పిల్లలకు రాకూడదనే ఉద్దేశంతో మా కాలనీ శేషసాయి అభివృద్ధి కమిటీ తరపున మా ఫ్రెండ్స్కు ఆర్యనగర్ నిజామాబాద్ మా ఫ్రెండ్స్ అందరం కలిసి వచ్చి ఇక్కడ ఈ బ్లాంకెట్స్ పంచడం జరుగుతుంది. పిల్లలకు చలి తీవ్రతను కాపాడాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది.